సెవెంత్ క్లాస్ సోషల్ 5th చాప్టర్ కాకతీయ సామ్రాజ్యం బిట్స్. కాకతీయ వంశస్థాపకుడు గుండ్యన. కాకతీయులు ఆరాధించిన దేవత కాకతి. శివతత్వసారం అను గ్రంథం రాసింది మల్లికార్జున పండితారాధ్యుడు. ప్రతి గ్రామంలోనూ చక్రవర్తి ఆస్తిగా ఉంచబడిన భూమి రాచపొలం. మోటుపల్లి శాసనం జారీ చేసిన వారు గణపతి దేవుడు. ఈ శాసనం మోటుపల్లి శాసనం వివిధ రకాలైన పన్నుల గురించి తెలియజేస్తుంది. బస్వ పురాణం రచించింది పాల్కూరికి సోమనాథుడు రచించాడు. కుమార సంభవం రచించింది నన్నెచోడుడు రచించాడు. నృత్య రత్నావళి రచించింది జాయప సేనాని. ప్రతాప రుద్రియము రచించింది విద్యానాథుడు. శ్రీ మదాంధ్ర మహాభారతమును రచించింది తిక్కన. రామప్ప ఆలయము గల ప్రాంతము వరంగల్. విలస రాగి శాసనము ప్రోలయ నాయకును గూర్చి తెలుపును. రేకపల్లి శబరి నది పరివాహక ప్రాంతంలో గలదు. గట్టికలు అని పిలువబడిన విద్యా సంస్థలు స్థాపించిన రాజవంశము చాళుక్యులు. కళ్యాణి చాళుక్యులు. యాదవుల రాజధాని దేవగిరి. రుద్రమదేవి పరిపాలించిన కాలం 1262 నుండి 1289 సంవత్సరం వరకు. కాకతీయుల తొలి రాజధాని హనుమకొండ. కాకతీయుల తొలి రాజధాని హనుమకొండ. కాకతీయ సామ్రాజ్యంను పరిపాలించిన మహిళ రుద్రమదేవి. కాకతీయుల కొత్త రాజధాని వరంగల్. ఇతని దండయాత్ర ఫలితముగా ప్రతాపరుద్రుడు సింహాసనమును కోల్పోయాడు. ఉల్ఘూ ఖాన్. నృత్య రత్నావళి గ్రంథము వ్రాసినది జాయప సేనాని. రాజు యొక్క స్థావరము కోట. మహిళా పాలకురాల్ని ఇలా పిలుస్తారు రాణి. అటవీ ఉత్పత్తిపై విధించబడిన పన్ను పుల్లరి. ఇంటి గృహ పన్ను ఇలా పిలిచారు ఇల్లరి. ఇల్లు ఇల్లరి. అటవీ ఉత్పత్తి పుల్లలు పుల్లరి. ఓడరేవులు నిలుపు చోటు. ఓడరేవు. చాళుక్య వంశ స్థాపకుడు తైలపుడు. కాకతీయులు మొదటిగా గ్రామ ఉద్యోగులైన రట్టడిగా నియమితులయ్యారు. గ్రామ పెద్దగా ఉండి వసూలు చేసేటువంటి వారు. పశ్చిమ చాళుక్యుల పతనానంతరం కాకతీయుల స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. ఎవరి పాలనలో కాకతీయుల రాజధాని హనుమకొండ నుండి ఓరుగల్లుకు మార్చారు. రుద్రదేవుడు 1158 నుండి 1195. ఎవరి పాలనలో కాకతీయులు రాజధాని హనుమకొండ నుండి ఓరుగల్లుకు మార్చారు. రుద్రదేవుడు 1158 నుండి 1195. మధ్యయుగ కాలంలో దక్షిణ భారతదేశంలో 5 ముఖ్యమైన రాజ్యాలు ఆవిర్భవించాయి. కళ్యాణి చాళుక్యులు, యాదవులు, కాకతీయులు, హొయసలలు, పాండ్యరాజులు. కళ్యాణి చాళుక్యుల వంశస్థాపకుడు 2వ తైలపుడు. వీరి రాజధాని బీదర్. కళ్యాణి చాళుక్యుల వంశ స్థాపకుడు 2వ తైలపుడు. రాజధాని బీదరు గల జిల్లాలో గల బసవ కళ్యాణి. ఈ కళ్యాణి చాళుక్యులకు బసవ కళ్యాణి బీదర్ రాజధాని. బిల్హణుడు విక్రమాంక దేవచరిత్రను రాశాడు. విక్రమాంక దేవచరిత్రను రాశాడు. రన్నడు అను ప్రసిద్ధ కన్నడ కవి వీరి ఆస్థానానికి చెందినవాడు. కళ్యాణి చాళుక్యులు గటికలు అనే విద్యా సంస్థల్ని స్థాపించారు. యాదవులు మొదట కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు. యాదవుల రాజధాని దేవగిరి. కళ్యాణి చాళుక్యులు అయిపోయిన తర్వాత యాదవులు పరిపాలించారు కాకతీయులను. యాదవుల యొక్క రాజధాని దేవగిరి. యాదవులు మొదట కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు. బిల్లమ యాదవ రాజవంశ స్థాపకుడు. సింగన యాదవ రాజులలో సుప్రసిద్ధుడు. యాదవులు మొదట ఎవరికి సామంతులుగా పనిచేశారు? యాదవులు మొదట కళ్యాణి చాళుక్యులకి సామంతులుగా పనిచేశారు. యాదవుల యొక్క వంశస్థాపకుడు బిల్లమ. యాదవుల రాజ్యం ఎక్కడి నుండి ఎక్కడి వరకు విస్తరించింది? నర్మదా నది నుండి షిమేగా వరకు విస్తరించింది. ఎవరి దండయాత్రల వలన యాదవులు స్థానాన్ని కోల్పోయారు? ఢిల్లీ సుల్తానుల దండయాత్ర వలన యాదవుల స్థానాన్ని కోల్పోయారు. హొయసలలు. 3వది హొయసలలు. కళ్యాణి చాళుక్యులు, యాదవులు. 3వ రాజ్యం 3వది హొయసలలు.
హొయాసలులు ఎవరి సామంతులుగా పనిచేశారు? చోళులకి సామంతులుగా పనిచేశారు. హొయాసలల యొక్క రాజధాని ఎన్ని సంవత్సరాలుగా కొనసాగింది? ద్వార సముద్రానికి చెందిన వారు హొయాసలులు. 200 సంవత్సరాల వరకు కొనసాగింది హొయాసలలో. హొయాసలులు ద్వార సముద్రానికి చెందిన వారు 2 సంవత్సరాల వరకు ఈ హొయాసలల పరిపాలన కొనసాగింది. ఈ హొయాసలలో బిత్తుగా విష్ణువర్ధన కాలంలో వీరు ప్రాముఖ్యత పొందారు. హొయాసలులు ద్వైత సిద్ధాంతం మధ్వాచార్యులు, విశిష్ట అద్వైత సిద్ధాంతం రామానుజాచార్యుల్ని పాటించారు. ద్వైతం మధ్వాచార్యులు, విశిష్ట అద్వైతం రామానుజాచార్యులు. హొయాసలులు 4వ బిల్లాలుడు ఈ రాజవంశం యొక్క చివరి పాలకుడు. హొయాసలలో చివరి పాలకుడు 4వ బిల్లాలుడు. పాండ్యులు 4వ వంశం. పాండ్యుల రాజధాని మదురై. పాండ్యరాజైన కులశేఖరుడు శ్రీలంక వరకు విజయవంతమైన దండయాత్రలు పూర్తి చేశాడు. మార్కోపోలో అను వెన్నీసు యాత్రికుడు కులశేఖరుని పాలనాకాలము సందర్శించి అతని పరిపాలనను ప్రశంసించాడు. మార్కోపోలో పాండ్యుల యొక్క పరిపాలనను ప్రశంసించినటువంటి వ్యక్తి. పాండ్యులు ఎవరి పాలనను అనుసరించారు? చోళుల పరిపాలనను అనుసరించారు. పాండ్యులు ఎక్కడ దేవాలయం నిర్మించారు? శ్రీరంగం, చిదంబరం, రామేశ్వరం. కాకతీయులు మొదట్లో రాష్ట్రకూటులకు మరియు పశ్చిమ చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు. కాకతి అనే దేవతను ఆరాధించిన కారణంగా వీరికి కాకతీయులు అనే పేరు వచ్చింది. కాకతి అనగా దుర్గాదేవి యొక్క మరొక రూపం. కాకతీయులు తమ మొదటి రాజధానిగా హనుమకొండ నుండి ప్రారంభించారు. కాకతీయులు తమ మొదటి రాజధాని హనుమకొండ తర్వాత వరంగల్గా మార్చారు. కాకతీయ రాజు రుద్రదేవుడు కొత్త రాజధాని ఓరుగల్లును నిర్మించుటలో తమ రాజధానిని హనుమకొండ నుండి ఓరుగల్లుకు మార్చారు. ఎవరు? రుద్రదేవుడు హనుమకొండ నుండి ఓరుగల్లుకు మార్చినటువంటి వ్యక్తి. కాకతీయులను ఆంధ్ర రాజులు అని పిలుస్తారు. మొదటి తెలుగు గ్రంథము శ్రీమదాంధ్ర మహాభారతము రచించినటువంటి వ్యక్తి తిక్కన. త్రిలింగ దేశం అని వేటిని అంటారు? కాళేశ్వరము అంటే తెలంగాణ, శ్రీశైలము రాయలసీమ, ద్రాక్షారామం తీర ప్రాంతము. త్రిలింగ దేశము కాళేశ్వరము, శ్రీశైలము, ద్రాక్షారామము. త్రిలింగ దేశము కాళేశ్వరము, శ్రీశైలము, ద్రాక్షారామము. ఓరుగల్లు ప్రస్తుత పేరు వరంగల్, ప్రాచీన నామం ఏకశిలానగరం. వరంగల్కి ఇంకొక పేరు ఏంటంటే ఏకశిలానగరం. ఓరుగల్లు ప్రస్తుత పేరు వరంగల్, ఏకశిలానగరం అని పిలుస్తారు. ఈ కాకతీయుల్లో మొదటి పరిపాలన 2వ ప్రోలరాజుచే పరిపాలించబడింది. 1115-1157 సంవత్సరం. కాకతీయ చరిత్రలో ముఖ్యమైన మైలురాయి. కాకతీయ పాలన స్వతంత్రంగా పరిపాలించిన మొదటివాడు. రెండవ వాడు రుద్రదేవుడు 1158 నుండి 1195. రుద్రదేవుడు హనుమకొండలో రుద్రేశ్వర ఆలయం నిర్మించాడు. యాదవరాజుల చేతిలో మరణించిన కాకతీయ రాజు మహాదేవుడు. రుద్రదేవుడు తెలుగు చోట మూలానికి చెందిన రాజులను ఓడించాడు. రుద్రదేవుడు అతని పాలన చివరి కాలంలో దేవగిరి యాదవులతో యుద్ధం జరిగింది. ఓటమి జరిగి మరణించాడు. రుద్రదేవుడికి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే రుద్రదేవుడు హనుమకొండలో రుద్రేశ్వర ఆలయం నిర్మించాడు. రుద్రేశ్వర ఆలయం ఎవరిచే నిర్మించబడింది? రుద్రదేవుడు నీతిసారం అను గ్రంథాన్ని రచించాడు. రుద్రదేవుడు 1000 స్తంభాల ఆలయం హనుమకొండ నిర్మించాడు. రుద్రదేవుడు 1000 స్తంభాల ఆలయం హనుమకొండలో నిర్మించాడు. రుద్రేశ్వరాలయము 1000 స్తంభాల ఆలయం హనుమకొండలో నిర్మించాడు రుద్రదేవుడు. మహాదేవుడు 4 ఏళ్ల స్వల్పకాల పాలనను అందించి యాదవులపై దండెత్తి యాదవరాజుల చేతిలో మరణించాడు. రుద్రదేవుడికి ఇంకో పేరు మహాదేవుడు నీతిసారం అను గ్రంథాన్ని రచించాడు. గణపతి దేవుడు 1199 నుండి 1262 సంవత్సరం వరకు పరిపాలించాడు. గణపతి దేవుడు మహామండలేశ్వర అనే బిరుదు ఉంది గణపతి దేవుడికి. ఇతని పాలన అద్భుతమైనది. 63 సంవత్సరాలు
సుదీర్ఘ పాలనలో తెలుగు మాట్లాడే ప్రజలు నివసించే నివసించే మొత్తం భూమిని తన పాలనలో తెచ్చుకున్నాడు. గణపతి దేవుడు మహామండలేశ్వర అనే బిరుదు ఉంది. మోటుపల్లి శాసనాన్ని జారీ చేసింది గణపతి దేవుడు. మోటుపల్లి శాసనాన్ని జారీ చేసింది గణపతి దేవుడు. ఈ శాసనం మోటుపల్లి శాసనం పన్నుల విధింపు, విదేశీ వాణిజ్యం, వివిధ వస్తువులపై రేట్లు విధానం గురించి తెలుపుతుంది. ఓరుగల్లు నిర్మాణంను పూర్తి చేసింది గణపతి దేవుడు. గణపతి దేవుడు మోటుపల్లి శాసనాన్ని జారీ చేశాడు. గణపతి దేవుడికి మహామండలేశ్వర అనే బిరుదు కూడా ఉంది. అన్నపక్షి అనే సంస్కృత పదం పౌరాణిక పక్షి హంసను సూచిస్తుంది. ఇది కాకతీయ కళాతోరణంపై రెండు వైపులా ఉంచబడుతుంది. రుద్రమదేవి క్రీస్తు శకం 1262 సంవత్సరం నుండి 1289 సంవత్సరం వరకు పరిపాలన కొనసాగింది. మహాదేవుడు యాదవరాజు కాకతీయులపై దండయాత్ర చేశాడు. రుద్రమదేవి అతనిని ఓడించి శాంతి ఒప్పందం ఏర్పరచుకుంది. మహాదేవుడు కాకతీయ రాజ్యంపై దండెత్తి వచ్చినప్పుడు రుద్రమదేవి అతన్ని ఓడించి శాంతి ఒప్పందం ఏర్పరచుకుంది. రుద్రమదేవి పరిపాలనా కాలం 1262 నుండి 1289. నెల్లూరు సామంత రాజైన అంబదేవుడు ఈమెను వ్యతిరేకించాడు. రుద్రమదేవిని ఎవరు వ్యతిరేకించారు? అంబదేవుడు. ఇటాలియన్ యాత్రికుడు మార్కో పోలో రుద్రమదేవి రాజ్యాన్ని సందర్శించి ఆమె పరిపాలనా సామర్థ్యాన్ని ప్రశంసించాడు. ఆంధ్రదేశం విలువైన రాళ్ళు, ఆభరణాలు, వజ్రాలతో ఉన్నాయి అని ప్రశంసించినటువంటి వ్యక్తి మార్కో పోలో. అంబదేవుడు వ్యతిరేకించాడు. రుద్రమదేవి బిరుదులు: రుద్రమాంబ, రుద్రదేవ మహారాజు బిరుదులు. రుద్రమదేవి నిడుదవోలు పాలకుడు చాళుక్య వీరభద్రుణ్ణి వివాహం చేసుకుంది. తనయుడు ప్రతాపరుద్రుని తదుపరి వారసుడిగా ప్రకటించింది. రుద్రమదేవి పాలనా కాలంలో బొల్లి నాయకుడు వేయించిన శాసనంలో కొంత భాగం 1270వ సంవత్సరం సంక్రాంతి పర్వదిన సందర్భంగా కాకతీయ రుద్రదేవ మహారాజు ప్రవేశద్వార సంరక్షకుడైన బొల్లి నాయకుడు 10 కొలతల భూమిని కళ్యాణకేశవ దేవాలయ సేవలకు క్రంజ గ్రామంలో తన స్వీయ నాయంకర పరిధిలోని భూమిని తన రాజైన రుద్రదేవ మహారాజు గౌరవార్థం దానమిచ్చాడు. నాయంకర వ్యవస్థ కాకతీయుల కాలంలో ఉండేది. ప్రతాపరుద్రుని కాలం నాటి దాదాపు 72 నాయంకర్లు ఉండేటువంటి వారు. గ్రామ పరిపాలనా విభాగాలను స్థల మరియు నాడు అనే 2 ప్రధాన తరగతులుగా విభజించారు. 10 నుండి 60 వరకు గ్రామాల సమూహాన్ని స్థల అంటారు. 10 నుండి 60 వరకు గ్రామాల సమూహాన్ని స్థల అంటారు. కొన్ని స్థలాల కలయికతో ఏర్పాటు చేయబడిన ప్రాంతాన్ని నాడు అంటారు. ఆయగారులు అని పిలువబడే గ్రామ అధికారులు గ్రామాలను పాలనను పర్యవేక్షించేటువంటి వారు. కరణం అనగా గ్రామంలోని భూ సంబంధిత రికార్డులను పర్యవేక్షించే అధికారి. రెడ్డి అనగా గ్రామ పెద్ద. తలారి అనగా గ్రామ రక్షక భటుడు. కరణం అనగా గ్రామంలోని భూ సంబంధిత రికార్డులు, భూమిని పర్యవేక్షించే వ్యక్తి కరణం. రెడ్డి గ్రామ పెద్ద, తలారి గ్రామ రక్షక భటుడు. వెలిపొలం అనగా రాజుకు చెందిన ప్రభుత్వ భూమి. రాచపొలం అనగా రాజుకు చెందిన ప్రభుత్వ భూమి. వెలిపొలం అనగా వెలిచేను, నీటి వసతి కలిగినటువంటి భూమి. రాచపొలం అనగా రాజుకు చెందిన ప్రభుత్వ భూమి. వెలిపొలం అనగా వెలిచేను, నీటి వసతి కలిగినటువంటి భూమి. తోటపొలం, తోట భూమి, వివిధ రకాల పండ్ల చెట్లతో కూడినటువంటి భూమి. ప్రతి గ్రామంలో కొంత భూమి రాజు ఆస్తి కింద ఉంచబడి దీనిని రాచపొలం. ఈ ప్రభుత్వ భూమిని కౌలు ప్రాతిపదికన సాగు చేసిన రైతులు అర్ధసిరి అని పిలువబడుతున్నారు. వాణిజ్య పన్ను: ఇల్లరి, గృహ పన్ను. పుల్లరి అంటే అటవీ ఉత్పత్తులపై పన్ను. గొర్రెల మందలపై విధించిన పన్ను అడ్డుపట్టు సుంకం. రుద్రదేవుడు 1000 స్తంభాల ఆలయాన్ని నిర్మించాడు. రుద్రేశ్వర ఆలయం. ముసునూరి నాయకులు: ఈ ముసునూరి నాయకులు ప్రోలయ నాయక,
విలస శాసనంని ప్రోలయ నాయక విలస శాసనానికి సంబంధించినటువంటి వాడు. ఈ ప్రోలయ నాయక రేకపల్లె రాజధానిగా చేసుకొని అధికారంలోనికి వచ్చాడు. ప్రోలయ నాయక విలస శాసనము రేకపల్లె రాజధానిగా చేసుకొని ఈయన పరిపాలన సాగించాడు. ఇంతటితో సెవెంత్ క్లాస్ కాకతీయుల చాప్టర్ అయిపోయింది.